హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నా పేరు సుప్రజ్, మీరు చూస్తున్నారు సూపర్ టెక్ ఇన్ఫో. టెక్నిక్స్ ఎపిసోడ్ 2కి అయితే అందరికీ స్వాగతం. మీరు డేట్ చూసుకున్నట్టయితే August 1st 2024. సో ఫ్రెండ్స్, లెట్స్ చూడండి న్యూస్లోకి వెళ్ళిపోదామా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే సామ్సంగ్ నుంచి ఫ్రెండ్స్, సామ్సంగ్ వాళ్ళు 1 TB మెమరీ కార్డ్ అయితే మైక్రో SD కార్డ్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. మనకి మొబైల్ వేసుకోవచ్చు అనమాట. లేటెస్ట్గా వచ్చే మొబైల్స్లో ఈ మధ్య 1 TB మెమరీ కార్డ్ వేసుకోవడానికి సపోర్ట్ చేసేలాగైతే తయారు చేస్తున్నారు. సో ఆ మెమరీ కార్డులు వేసుకునేలాగా వీళ్ళైతే తయారు చేస్తారు. స్క్రీన్ మీద ఇమేజ్ అయితే చూడొచ్చు. ఈ మోడల్స్ చూసుకున్నట్టయితే ఈవీ ప్లస్, ప్రో ప్లస్, ఈ రెండు మైక్రో SD కార్డ్స్ అయితే 1 TB నుంచి అయితే మనకి రిలీజ్ అయితే చేశారు. ఒకసారి స్క్రీన్ మీద ఇమేజ్ అయితే చూడొచ్చు. నాకైతే బాగా నచ్చింది అనమాట. డిజైన్ కూడా బాగుంది. ఇంకా దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. మీకు ఆ ఫీచర్స్ అన్ని SD కార్డ్స్ మీద అయితే ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే హువావే నుంచి ఫ్రెండ్స్, హువావే వాళ్ళు August 5th అయితే ఒక మొబైల్ అయితే లాంచ్ అయిపోతున్నారు. మొబైల్ నేమ్ చూసుకుంటే నోవా ఫ్లిప్ ఆన్. ఈ నోవా ఫ్లిప్ ఆన్ అనే మొబైల్ అయితే ఆగస్ట్ 5వ తారీఖు అయితే మనకి ఇండియాలో అయితే లాంచ్ అయిపోతున్నారు. స్క్రీన్ మీద ఇమేజ్ అయితే చూడొచ్చు. ఈ మొబైల్ మనకి August 5వ తారీఖు సాయంత్రం 7 గంటలకు అయితే రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ చూసుకుంటే వన్ ప్లస్ నుంచి ఐప్యాడ్స్ అయితే రావడం అయితే జరిగింది. OnePlus Pad 2 ఈ ప్యాడ్ అయితే మనకి ఇండియాలో అయితే ఇప్పుడు అవైలబుల్గా ఉంది, ఇండియా అండ్ UK. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. మీ స్క్రీన్ మీద ఇమేజ్ అయితే చూడొచ్చు. ప్రైజెస్ చూసుకుంటే 8 GB ర్యామ్, 128 GB స్టోరేజ్ చూసుకుంటే 44,999 రూపాయలు అయితే ఉంది. 12 GB ర్యామ్, 256 GB స్టోరేజ్ చూసుకున్నట్టయితే 47,999 రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా ఎక్కువ అయితే అనిపిస్తుంది ప్రైస్. సరే, మీకు నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ చూసుకుంటే పోకో బడ్స్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. స్క్రీన్ మీద ఇమేజ్ అయితే చూడొచ్చు. పోకో బడ్స్ X1 ఈ బడ్స్ అయితే ఇండియాలో అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. ప్రైస్ చూసుకున్నట్టయితే ఇండియా వరకు 1700 లోపు అయితే ఉంటుంది అని చెప్తున్నారు. ఇది మనకి బ్లూటూత్ వర్షన్ 5.3 కనెక్టివిటీతో అయితే వస్తుంది. ఇంకా AI ENC సపోర్ట్ అయితే ఉంది. IP54 వాటర్ రెసిస్టెన్స్ అయితే వస్తుంది. ఇంకా ANC సపోర్ట్ కూడా ఉందన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. మొబైల్ ఈ బడ్స్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. ఫీచర్స్ నాకు నచ్చింది. 1700 ఫీచర్స్ అంటే చాలా గ్రేట్ అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. లాస్ట్ నుంచి చూసుకున్నట్టయితే ఇది కూడా పోకో నుంచే. పోకో M6 అనే మొబైల్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది ఇండియాలో. ఒకసారి మీ స్క్రీన్ మీద ఇమేజ్ అయితే చూడొచ్చు. పోకో M6 Plus ఈ మొబైల్ అయితే ఇండియాలో లాంచ్ చేయడం అయితే జరిగింది. ప్రైజెస్ చూసుకుంటే 6 GB ర్యామ్, 128 GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే 13,499 రూపాయలు అయితే ఉంది. 8 GB ర్యామ్, 128 GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే 14,499 రూపాయలు అయితే ఉంది. ఇంకా కొన్ని క్రెడిట్స్ కార్డ్స్ ఉన్నాయి, HDFC, ICICI ఈ కార్డ్స్ మీద ఇలాంటి కొన్ని కార్డ్స్ ఉంటాయి కదా, క్రెడిట్ కార్డ్స్, వీటి మీద డిస్కౌంట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీ స్క్రీన్ మీద ఇమేజ్ అయితే చూడొచ్చు. ఫీచర్స్ చదువుదాం అనుకున్నాను, కానీ వీడియో లెంత్ అయితే మీరు చూడట్లేదు కదా, సో అందుకే ఫీచర్స్ అయితే చెప్పట్లేదు. స్క్రీన్ మీద ఫీచర్స్ అయితే ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఫీచర్స్ బాగున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు నా న్యూస్ అయితే మీకు ఏ న్యూస్ నచ్చింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని టెక్నిక్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో అన్బాక్సింగ్స్ అయితే వస్తాయి. దిస్ ఇస్ సుబ్రజ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ టెక్ న్యూస్ గైస్.